అందరికీ నమస్కారం. నిజంగా ట్రంప్ వెనక్కి తగ్గాడా? లేదు తెర వెనక ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? ట్రంప్ అంతా నిజమే చెప్తున్నాడా లేక నటిస్తున్నాడా? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధంలో ఎవరూ ఊహించని విధంగా సీజ్ ఫైర్ ప్రకటించడానికి ఉన్న కారణాలు ఏంటి? ట్రంప్ దానికి చెప్పిన రీజన్ కూడా నమ్మటానికి నమ్మశక్యంగా లేదు. ట్రంప్ ఏం చెప్పాడు? ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి అని చెప్పాడు. కానీ ఇరాన్ మాత్రం ఎలాంటి చర్చలు జరగటం లేదు అని చెప్పింది. పైగా ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఈ చర్చలు 2 రోజుల నుంచి జరుగుతున్నాయి అన్నాడు. కానీ 2 రోజుల నుంచి నిజంగా జరిగితే 48 గంటల డెడ్ లైన్ ప్రకటన ట్రంప్ నుంచి వచ్చి ఉండేది కాదు. 48 గంటల్లో కనుక హార్మోజ్ జలసంధిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేయకపోతే ఇరాన్లో ఉన్నటువంటి పవర్ కేంద్రాల మీద దాడి చేస్తాను అని చెప్పేసి ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ ప్రకటించాడు కదా. ఆ డెడ్ లైన్ నిజానికి ఇరాన్తో ఒక మంచి వాతావరణంలో చర్చలు జరుగుతూ ఉండుంటే మాత్రం ట్రంప్ ప్రకటించి ఉండేవాడు కాదు. ఆ డెడ్ లైన్ ప్రకటించాడు అంటే ఇరాన్తో చర్చలు జరగట్లేదు, కానీ జరుగుతున్నాయి అనేటువంటి ఒక కారణాన్ని చూపిస్తూ సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఏమై ఉండొచ్చు కారణం? ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? అసలు ఎందుకు ఉన్న పలాన్ని ట్రంప్ వెనక్కి తగ్గాడు? సహజంగా ట్రంప్ మనస్తత్వం వెనక్కి తగ్గే మనస్తత్వం కాదు, దూకుడు మనస్తత్వం, అహంభావంతో కూడిన మనిషి ఆయన. మరి ఎందుకు వెనక్కి తగ్గుంటాడు? 5 కారణాలు. 5 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించడానికి నాకు కనపడుతున్న 5 కారణాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకున్నటువంటి అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. మొదటి కారణం ఏంటంటే, ట్రంప్ ఎప్పుడైతే 48 గంటలు డెడ్ లైన్ ప్రకటించాడో, ఏమని, మీరు గనక 48 గంటల్లో హార్మోజ్ జలసంధిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేయకపోతే మీ దేశంలో ఉన్నటువంటి పవర్ కేంద్రాల మీద దాడి చేస్తానని ఎప్పుడైతే ఇరాన్కి హెచ్చరికలు జారీ చేశాడో, వెంటనే ఇరాన్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ ఏంది? నువ్వు నిజంగా 48 గంటల తర్వాత మా దేశంలో ఉన్నటువంటి పవర్ కేంద్రాల మీద దాడి చేస్తే మేము హార్మోజ్ జలసంధిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ చేస్తాం, మేము అన్నిటికీ తెగించే ఉన్నాం అని ఇరాన్ వాళ్ళు చెప్పారు. నిజానికి హార్మోజ్ జలసంధి ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ చేయట్లే. యుద్ధంతో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా పాల్గొంటున్న దేశాల నౌకలు మాత్రమే అక్కడ ఆపుతున్నారు. యుద్ధంతో సంబంధం లేని దేశాల నౌకల్ని అడపాదడపా పంపించేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ చేస్తే ఇప్పటికే ప్రపంచం గ్యాసు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు చమురు కొరత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రపంచ దేశాల నుంచి ట్రంప్ మీద ఒత్తిడి వచ్చింది. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తామంటున్నారు. అదే జరిగితే జరగబోయే పరిణామాలకి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అని ప్రపంచం నుంచి ఒత్తిడి వచ్చింది. దానివల్ల ఇరాన్ మీద యుద్ధాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టుగా చెప్పడానికి ఒక కారణం. రెండోది, అమెరికా మిత్ర దేశాలు ఏవి కూడా అమెరికాకు కోఆపరేట్గా లేవు. యుద్ధమేమో ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. నాటో దేశాలు రావట్లేదు, పిలుపునిచ్చినా రావట్లేదు. పైగా అమెరికా మిత్ర దేశాలు చెప్తున్నాయి, నీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, నీ వల్ల మేము నష్టపోతున్నాం, నీ వల్ల ప్రపంచం ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంది, నువ్వు యుద్ధాన్ని ఆపాల్సిందే, శాంతికి కూర్చోవాల్సిందే అని తేల్చి చెప్తున్నాయి అమెరికా మిత్ర దేశాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, హార్మోజ్ని ఆక్రమించుకుందాం రండి అని ట్రంప్ పిలుపునిచ్చాడు, కానీ ఎవరూ రాలే. ఒక్క అమెరికానే ఇజ్రాయెల్తో కలిసి భుజాన్ని వేసుకొని యుద్ధం చేసే పరిస్థితులు లాంగ్ రన్లో లేవు. ఇరాన్ ఏమో ఇంకా యుద్ధం చేయడం సిద్ధపడుతుంది. నేను నాశనం అవుతున్నా, ఎంతైనా నాశనం అవ్వటానికి నేను సిద్ధం, నేను నాశనం అయ్యేలోపు మీ అందరినీ నాశనం చేస్తా అంటుంది ఇరాన్. సో ఇరాన్ మొండి వైఖరి జగముండి అనే ట్రంప్కి కొంత ఇబ్బందికరంగా అనిపించింది. అంటే నేనే మొండి అనుకుంటే వాళ్ళు ఇంకా జగముండలాగా ఉన్నారేంటి అనేది అనిపించింది. అమెరికా మిత్ర దేశాల ఒత్తిడి పనిచేసింది. అమెరికా మిత్ర దేశాల ఒత్తిడి ఫలితంగా యుద్ధాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టుగా ప్రకటించాడు. పైగా ప్రధానంగా కార్పొరేట్ లాబింగ్ పనిచేసింది. కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున లాబింగ్ చేశాయి. ఏమని, నువ్వు కనుక యుద్ధాన్ని కొనసాగిస్తే వాళ్ళు ఇంటర్నెట్ సబ్సీ కేబుల్స్ కట్ చేసేటట్టున్నారు, అవి కట్ చేస్తే డేటా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ ఆగిపోయింది, ఇంటర్నెట్ ఆగిపోయింది, దానివల్ల ప్రపంచ మార్కెట్ కుదిరైపోయింది, స్టాక్ మార్కెట్ ఇప్పటికే పడిపోయింది, మేము ఆర్థికంగా లాస్ అవుతున్నాం, చమురు సంక్షోభాన్ని చూస్తూ ఉన్నాం, మా దగ్గర చమురు ధరలు పెరిగే పరిస్థితి, చమురు కొరత వస్తున్న పరిస్థితి, చమురు ఉత్పత్తి మీద ప్రభావం పడుతుంది ప్రపంచవ్యాప్తంగా అని అమెరికా మిత్ర దేశాలు, కార్పొరేట్ కంపెనీలు వీళ్ళు లాబింగ్ ఒకటి పనిచేసి ట్రంప్ ఈ ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మూడో కారణం, గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడి. ఇప్పుడు యుద్ధానికి గల్ఫ్ దేశాలకు సంబంధం లేదు, కాకపోతే అమెరికాకి ఇరాన్ పక్క దేశం కాకపోవటం ఫలితంగా ఈ గల్ఫ్ దేశాలు పక్క దేశాలు, ఇరాన్ పక్కనే ఉంటాయి. కాబట్టి గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు పెట్టుకుని అక్కడి నుంచి ఇరాన్ మీద దాడులు చేస్తాం. సో నా శత్రువుకి మీరు స్థావరాలు ఇచ్చారు, మీరు నా శత్రువుని మీ దేశంలో పెట్టుకొని నా మీద యుద్ధం చేపిస్తున్నారు, యుద్ధానికి ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు అనే కారణం చేత గల్ఫ్ దేశాల మీద ఇరాన్ స్ట్రాటజీగా యుద్ధం చేస్తూ ఉంది. అసలు అమెరికాకి ఇజ్రాయెల్కి జరిగిన నష్టం కంటే ఇరాన్ వల్ల గల్ఫ్ దేశాలకు ఎక్కువ నష్టం జరిగింది. గల్ఫ్నే టార్గెట్ ఇరాన్ చేసుకుంది. కారణం ఏంటంటే గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే గల్ఫ్ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తాయి, యుద్ధాన్ని ఆపు, నీ వల్ల మేము నష్టపోతున్నాం,
నువ్వు మా దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో అనేటువంటి ఖచ్చితమైన ఒత్తిడి తీసుకొస్తాయి. అందుకని చూడండి, ప్రధానమైన ఫైనాన్షియల్ కేంద్రాలని ఇరాన్ టార్గెట్ చేసింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది, దుబాయ్ నగరాన్ని టార్గెట్ చేసింది, దుబాయ్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, దుబాయ్ పర్యాటక కేంద్రం అంటారు అది మొత్తం నష్టపోయే పరిస్థితి. దుబాయ్ ఎయిర్పోర్టు మొత్తానికి ప్రపంచంలో చాలా దేశాలకు కనెక్టివిటీ ఉండే ఎయిర్పోర్టు అది మొత్తం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. దుబాయ్ పారిశ్రామిక రంగం అంతా కూడా కుదిరైపోయింది ఇరాన్ దాడుల ఫలితంగా. అది తర్వాత సౌదీ అరేబియా చాలా నష్టపోయింది, చాలా అంటే చాలా నష్టపోయింది. అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని సౌదీ అరేబియా నష్టపోయింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున దెబ్బతింది. మొన్న ఖతార్లో ఉన్నటువంటి అతిపెద్ద గ్యాస్ కేంద్రాన్ని ఇరాన్ పేర్చివేసింది. సో ఈ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి, మేము నష్టపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నామని. పైగా మనం ఏమనుకుంటున్నాం, మనకి గల్ఫ్ నుంచి చమురు రావట్లేదు, గల్ఫ్ నుంచి గ్యాస్ రావట్లేదు అని మనం అనుకుంటున్నాం. గల్ఫ్ ఏమనుకుంటుంది, నా చమురు అమ్ముడుపోవట్లేదు, నా గ్యాస్ అమ్ముడుపోవట్లేదు, అంత స్టక్ అయిపోయింది హార్మోజ్ జలసంధి దగ్గర, నేను ఆర్థికంగా లాస్ అవుతున్నాను గల్ఫ్ అనుకుంటుంది. అంటే మనకి ఆయిల్ ఎంత అవసరమో, గ్యాస్ ఎంత అవసరమో, దీన్ని అమ్ముకోవటం గల్ఫ్కి అంత అవసరం, కొనుక్కోవటం మనకి ఎంత అవసరమో అమ్ముకోవడం వాడికి అంత అవసరం. సో వాళ్ళు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. పైగా ఉత్పత్తి కేంద్రాల మీద దాడులు, వాళ్ళ దేశాల మీద దాడులు. సో ఫైనాన్షియల్గా గల్ఫ్ దేశాలు చాలా సఫర్ అవుతున్నాయి, కుదేలైపోతున్నాయి ఓ రకంగా. సో మొత్తానికి ఈ దేశాలు అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడి గత కొన్నాళ్ళుగా తీసుకొస్తున్నాయి. దీని ఫలితంగా ట్రంప్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటికైతే సీజ్ ఫైర్ ప్రకటించాడు. 4వ కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ మీద ఇటీవల ఇరాన్ జరిపిన దాడులు. ఇజ్రాయెల్ మీద దాడులు మామూలుగా జరపలేదు ఇరాన్. మామూలుగా ఐరన్ డ్రోన్ ఉంటుంది ఇజ్రాయెల్కి, ఐరన్ డ్రోన్ కూడా ఇరాన్ క్షిపణిని ఆపలేకపోయింది. అంటే ఇరాన్ దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయి. పైగా ఇరాన్కి ఇండైరెక్ట్గా రష్యా, చైనా సహకరిస్తున్నాయి. సో ఉక్రెయిన్ ఎలాగైతే రష్యా మీద లాంగ్ రన్ యుద్ధం అమెరికా, బ్రిటన్ సాయంతో చేస్తుందో, అలాగే ఇరాన్ కూడా చైనా, రష్యా సహకారంతో ఒక లాంగ్ రన్ యుద్ధానికి సిద్ధమైపోయింది. లాంగ్ రన్ యుద్ధం చేస్తే తీవ్రంగా అమెరికాకి నష్టం, ఇజ్రాయెల్కి నష్టం. పైగా ఇరాన్ దగ్గర ఆయుధాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ అణ్వాయుధ కేంద్రాల మీద కూడా దాడి చేయబోయింది. దాడి చేయబోతే అది ఇజ్రాయెల్ పౌరులు దాదాపు 200 మంది గాయపడ్డారు, దాంట్లో చాలామంది చనిపోయారు కూడా. సో ఇజ్రాయెల్కి చాలా పెద్ద నష్టం. పైగా అసలు బయట టాక్ ఏంటంటే, యాంటీ రాడార్ సిస్టమ్ అమెరికా కొన్ని $1 మిలియన్ క్రియేట్ చేసుకున్న ఒక వ్యవస్థని ఇరాన్ కొలాప్స్ చేసి పడేసిందంట. అంటే ముందుగానే క్షిపణులని, డ్రోన్లని గుర్తించగలిగే కెపాసిటీ ఉన్న అమెరికా యాంటీ రాడార్ సిస్టమ్ని ఇరాన్ కొలాప్స్ చేసిందంట. కొన్ని బిలియన్ల నష్టం అంటే అమెరికాకి. సో ఇరాన్ చేస్తున్నటువంటి అమలా ఇరాన్ ఏమైనా పెద్ద పెద్ద ఆయుధాలు వాడుతుందా? లేదు, చిన్న చిన్న డ్రోన్లు వాడుతుంది. చిన్న చిన్న డ్రోన్ల సాయంతో అతి తక్కువ ఖర్చుతోటి వాళ్ళకేం కోట్ల రూపాయల ఆయుధాలు, క్షిపణులు వాళ్ళు వాడుతున్నారు. లక్షల ఖర్చుతో తయారు చేసినటువంటి డ్రోన్లు వీళ్ళు వాడుతున్నారు. ఆ డ్రోన్లతోటి ఈజీగా వాళ్ళని అటాక్ చేయగలుగుతుంది ఇరాన్. సో ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేయలేమన్నటువంటి ఒక అంచనాకి అమెరికా, ఇజ్రాయెల్ వచ్చింది. దీని ఫలితంగా ఆ ఇజ్రాయెల్కి జరిగిన నష్టం తర్వాత కొంత రియలైజేషన్, యుద్ధాన్ని ఎక్కువ కాలం సస్టైన్ చేస్తే నష్టం మనకి అనేటువంటిది. అంతకంటే ఎక్కువ కారణం ఏంటంటే, 5వ కారణం అమెరికాలో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు 18 లక్షల కోట్ల రూపాయలు యుద్ధం ఒక నెల పాటు కొనసాగించాలంటే కావాలట. యుద్ధం స్టార్ట్ చేసిన 6 నెలల్లో 1,00,000 కోట్లు ఖర్చు అయిందంట. 1,00,000 కోట్లు అంటే ఊహించండి, కేవలం ఒక 6 రోజుల్లో అమెరికా ఖర్చు పెట్టింది 1,00,000 కోట్ల యుద్ధానికి. ఈ యుద్ధం ఒక నెల పాటు కొనసాగితే, ఇంకో నెల పాటు కొనసాగితే 18 లక్షల కోట్లు కావాలట. ఆల్రెడీ వైట్ హౌస్ వాళ్ళు అమెరికన్ కాంగ్రెస్కి రిపోర్ట్ పంపించారు, మా ఆమోదించండి మా యుద్ధాని కోసం బడ్జెట్ అని. ఎందుకంటే మన దేశంలో పార్లమెంట్ అంటాం, అమెరికాలో దాన్ని కాంగ్రెస్ అంటారు. అమెరికా పార్లమెంట్ని అమెరికా కాంగ్రెస్ అంటాం కదా, అమెరికన్ కాంగ్రెస్ పంపించారట. కానీ వాళ్ళు ఆమోదించడానికి సిద్ధంగా లేరు. అమెరికన్ కాంగ్రెస్ బడ్జెట్ని ఆమోదించకుండా, బడ్జెట్ ఇవ్వకుండా యుద్ధాన్ని ట్రంప్ సస్టైన్ చేయలేడు. ఎందుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించట్లేదు అంటే, యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. ఇలా అమెరికాలో 40% పెట్రోల్, డీజిల్ రేటు పెరిగాయి. 40% అంటే మీరు అర్థం చేసుకోండి, 40% పెరిగాయి. ఇలాంటి రకరకాల కారణాల ఫలితంగా మొత్తానికి సమస్య జటిలం అవుతుంది. యుద్ధాన్ని ఆపాలి అని ఇంటర్నల్ అమెరికాలో వచ్చిన ఒత్తిడి. ఒకటేమో ఇరాన్ ఇచ్చిన వార్నింగ్, 2 అమెరికా మిత్ర దేశాలు తీసుకొచ్చిన ఒత్తిడి, 3 గల్ఫ్ దేశాలు తీసుకొచ్చిన ఒత్తిడి, 2 ఇరాన్ తెగించి ఒక లాంగ్ రన్ పోరాటం చేస్తున్న తీరు, పైగా ఇరాన్ చేస్తున్న పోరాటం ఫలితంగా చమురు ఉత్పత్తిలో, గ్యాస్ ఉత్పత్తిలో వస్తున్న తేడాలు. 5వ కారణం ఇంటర్నల్గా అమెరికాలో వస్తున్నటువంటి ట్రంప్ వ్యతిరేకత. ట్రంప్ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తే అమెరికాలో ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కూడా ఉంటాం. ఈ 5 కారణాలు 5 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించడానికి కారణం. అయితే ఈ 5 రోజుల తర్వాత ఏదో ఒక ఎగ్జిట్ పాయింట్ చూసి యుద్ధాన్ని క్లోజ్ చేయాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడు. మరి ఆ ఎగ్జిట్ పాయింట్కి ఇరాన్ సిద్ధంగా ఉందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కాకపోతే
ఇక్కడ ట్రంప్ను మనం నమ్మలేం. తెర వెనక ఇంకేదైనా చేస్తాడు. నిధల్లో కల వచ్చిందనుకోండి, నేను తగ్గినట్టు ఓడిపోయినట్టు ట్రంప్ కనిపించింది అనుకోండి, నేను ఓడిపోయానా, నేను తగ్గానా, చేయింది నేను తగ్గటం ఏంటి అనేటువంటి ఆవేశం వచ్చిందనుకోండి, మళ్ళీ ఉదయాన్నే యుద్ధం స్టార్ట్ అంటాడు. సో ట్రంప్ను నమ్మడానికి అయితే లేదు.